హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం. దానికోసం కాకరకాయలు ఇంకా ఉల్లిపాయలు తీసుకున్నాను. చూసారు కదండి, కాకరకాయ ఇంకా ఉల్లిపాయ రెండు కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి కాకరకాయ తీసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను, అలాగే కొంచెం పసుపు రెండు వేసి బాగా చూసారు కదండి అలా మిక్స్ చేసేసేయాలి. చూసారు కదండి, మొత్తం ముక్కలకి ఉప్పు ఇంకా పసుపు పట్టేసేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాటిని బాగా చూసారు కదండి వాటర్ తీసుకొని రావాలి. అలా గట్టిగా ఒత్తామనుకో లోపల ఉన్న వాటర్ అన్నీ వచ్చేస్తాయి. చూసారు కదండి, అలాగే మిగతా ముక్కల్ని కూడా చూసారు కదా అలా వాటర్ తీసేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు తెలీదు కాకరకాయ ఉల్లికాయడం, కానీ ఇది వచ్చేసి నా ఫేవరెట్ అనమాట. ఇది మా మమ్మీ రెసిపీ, చిన్నప్పుడు నాకు చేసి పెట్టేది. ఇంకా కాలేజ్లో అయితే నాకంటే మా ఫ్రెండ్స్ ఎక్కువగా ఇష్టంగా తినేవాళ్ళు. అది నాకు ఇంకా గుర్తుంది, అందుకే మీకు కూడా షేర్ చేయాలని ఈరోజు కాకరకాయ ఉల్లికారం చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదండి కాకరకాయలు ఎన్ని వాటర్ ఉన్నాయో అదంతా చేయగానే చేతి వెళ్ళిపోతుంది అనమాట. చూసారు కదండి కాకరకాయ వాటర్ లేవు. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ ఆన్ చేసేస్తున్నాను. చూసారా పెద్ద కడాయి. మీకు కడాయి లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను లింక్ పెడతాను. అలాగే బాండిల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆ కాకరకాయ ముక్కలన్నీ దాంట్లో వేసేస్తున్నాను. బాగా ఫ్రై చేయాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, ఎందుకంటే సాల్ట్ వేస్తే బాగా ఫ్రై అవుతుంది. చూసారు కదండి బాగా ఫ్రై చేయాలి. కనీసం 30 మినిట్స్ ఉంటుంది ఫ్రై చేయాలి. 30 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. చూసారు కదండి లో ఫ్లేమ్లో వచ్చేదాకా ఫ్రై చేశాను నేనైతే. ఒక ప్లేట్లో తీసేస్తున్నాను, ఎందుకంటే 80% కుక్ అవ్వాలి. మళ్ళీ 20% మళ్ళీ ఫ్రై చేస్తాం కదా, అప్పుడు బాగా ఉండదు కరకరలాడుతా. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదండి ఒక మిక్సర్ జార్లో ఎండుమిర్చి, కారం, పసుపు, కొంచెం బెల్లం వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది తీయగా. చూసారు కదండి నేను సగమే ఆనియన్స్ వేసాను, కట్ చేసిన వాటిల్లో మిక్సర్ పట్టేసాను. చూసారు కదండి కారం ఎంత బాగుందో. అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేశాను కొంచెం. నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు వేసేసి బాగా ఫ్రై చేశాను. ఇందాక చూపించాను కదా కొంచెం ఆనియన్స్ పక్కన పెట్టేశాను, అవి కూడా వేసి బాగా చూసారు కదండి కలిపేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక నేను చేసి పెట్టాను కదండి కారం, అది కూడా వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. చూసారు కదండి చేస్తుంటే మంచి వాసన వస్తుంది నాకైతే. మీరు కూడా ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో రెసిపీ. చూసారు కదండి నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను, అది బాగా ఫ్రై అవ్వాలి. ఇంకా వచ్చేసి నేను తీసి పెట్టాను కదా ఫ్రై చేసి కాకరకాయ 80%, అవి కూడా యాడ్ చేస్తున్నాను. అవి వేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.